పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడమే నిజమైన మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నతుడు అవధూత కాశీరెడ్డి నాయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటుండే కాశీరెడ్డి నాయన అవధూత కాశీ నాయనగా ఎలా రూపాంతరం చెందారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కాశీనారాయణ మండలం నర్సాపురంలోని జ్యోతి క్షేత్రం అతి పవిత్రమైన పుణ్యస్థలంగా మారింది. ప్రతిరోజు ఈ క్షేత్రం ఎప్పుడు భక్తుల రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో దాదాపు 100కు పైగా కాశీనారాయణ పేరిట ఆశ్రమాలు ఉన్నాయి. కాశీనారాయణ నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని బెడుసుపల్లెలో సుబ్బారెడ్డి కాశమ్మ దంపతులకు కాశీరెడ్డి నాయన జన్మించారు. వారి అసలు పేరు మున్నెల్లి కాశీరెడ్డి. ఆయనకు చిన్నతనం నుండే దైవభక్తి అంటే ఎక్కువ ఇష్టం ఉండేదట. తనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చదువు ఆపేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు కాశీరెడ్డి నాయన వేప చెట్టు కింద కూర్చుని ఉండగా తనకు మనసులో ఏదో ఆలోచన కలిగి అలా నడుచుకుంటూ వెళ్లి ప్రకాశం జిల్లా వెలుగుండు గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో అతిరాజ గురవయ్య స్వామిలో కాశీ నాయనకు సద్గురు సాక్షాత్కారం అవ్వగా ఆ స్వామి వద్ద శిష్యరికం చేసి తన గమ్యం ఏమిటో తెలుసుకుని తీర్థయాత్రల్ని చేయడం ప్రారంభించారు. వీరి దేశంలో కన్యాకుమారి నుండి కాశీ వరకు ఆయన దర్శించని ఆలయం లేదని చెప్పవచ్చు. కాశీరెడ్డి నాయన గారు కాశీలో 3 సంవత్సరాలు, గరుడ అదిలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆయన ఏమని దీవించేవారంటే, అమ్మ అన్నం ఆకలి అంటే మీకు ఆ స్తోమత లేకున్నా కనీసం గంజి అయినా పోయండి. 10 మంది అన్నం ఒక్కరే తినకూడదు. 4గురికి సరిపోయే అన్నం 10 మంది పంచుకోవాలని చెప్పేవారు. దేశంలో పూజకు నోచుకొని ఎన్నో పురాతన ఆలయాల్ని ఆయన పునర్నిర్మించి మళ్లీ ఆలయాలకు పూర్వ వైభవం వచ్చేలా చేశారు. ఇక జ్యోతి క్షేత్రంలోని నరసింహస్వామి ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి 1995 డిసెంబర్ 6వ తేదీలో జ్యోతి క్షేత్రంలో దేవతల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి వేలాది మంది భక్తుల్ని అక్కడకు రప్పించి వారి అందరి సమక్షంలో ఆయన సమాధి చెందారు. కాశీరెడ్డి నాయన ఎవరి ఇంటిలో కాలు మోపినా సరే వారికి లక్ష్మీదేవి కరుణ కటాక్ష లభిస్తుండేదని చిన్నతనం నుండి ఎన్నో మహిమల్ని చాటి చెప్పిన కాశీ నాయన ఆధ్యాత్మికంలోకి అడుగులు వేశాక దాదాపు 12 ఏళ్ల పాటు అన్నపూర్ణ దేవికై తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చి అన్నపూర్ణేశ్వరి దేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పడంతో వారు నాకు ఏం వరము వద్దు తల్లి, నా ఆశ్రమాలు ఎక్కడెక్కడ అయితే ఉంటాయో అక్కడక్కడ నిత్య అన్నదానం జరిగేలా దీవించమని వేడుకున్నారట. అప్పటి నుండి కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు ఎక్కడ ఉన్నా సరే అన్న ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని కాశీనారాయణ జ్యోతి క్షేత్రం అంటే అన్నదానానికి ప్రసిద్ధి అని ఇక్కడి ప్రజలు పేర్కొంటారు. నల్లమల్ల అడవుల్లో ఉన్న ఈ జ్యోతి క్షేత్రానికి ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ నెల 14వ తేదీన 29వ ఆరాధన ఉత్సవాలు పురస్కరించుకొని ఆలయ నిర్వాహకుల్లో జ్యోతి చిత్రాన్ని చదువు పందులతో ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే ఆరాధన ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. దాదాపు 5 లక్షల పైగా భక్తులు ఇక్కడ దర్శించుకొని కాశీనారాయణ కృపకు పాత్రలవుతారని ఇక్కడి ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రైతు కుటుంబంలో జన్మించాడు. వాళ్ళు కోకనట్ రెడ్డిల వంశం. తల్లి పేరు కాశమ్మ, తండ్రి పేరు మిన్నెల్లి సుబ్బారెడ్డి. చిన్నతనంలోనే తల్లి తండ్రి కాలమయ్యారు. కాలమైతే దగ్గరలో మేనమామ ఊరు ఉండేది. ఆ మేనమామ ఊరికి వెళ్ళి అక్కడే ఓ 15-16 యుక్త వయసు వచ్చిన దాకా మేనమామ ఇంట్లో ఉన్నాడు. ఆ మేనమామకు ఒక కూతురు ఉంటే ఇచ్చి పెళ్లి చేస్తామంటే నాకు పెళ్ళి వద్దని ఆయన ఆధ్యాత్మిక దిగాలని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి వెనిగళ్ళ అని ఉంది కనిగిరి తాలూకాలో ఒక మండలం. అక్కడ ఒక గురువు ఉన్నాడు, అచ్చిరాజు గురవయ్య అని. ఆయన దగ్గర విద్యను అభ్యసించి యోగ విద్య అక్కడి నుంచి కాశీకి వెళ్ళాడు. కాశీలో కొంతకాలం గడిపాడు. కాశీలో కూడా ఈయన ఎవరింట్లో పాదం మోపుతాడో వాళ్ళు కుబేర్లు అయిపోతున్నారంట. ఆ విధంగా ఉండిందంట కాశీలో. ప్రతి వాళ్ళు మా ఇంటికాడు ఉండు అని అడిగేవాళ్ళు అంట. కొంతకాలం అక్కడ కూడా ఆయనకి బోరు కొట్టేసి అక్కడి నుంచి నల్లమల అడవులకు వచ్చాడు. నల్లమల అడవుల్లో నవనరసింహులు అక్కడ ఆ ఏరియాలో తిరుగుతూ అక్కడి నుంచి ఇక్కడ గరుడాద్రి అని ఉంది. గరుడాద్రిలో కొన్నాళ్ళు ఉండి అక్కడ ఒక ఆశ్రమం స్థాపించి ఆ ఆశ్రమంలోనే 12 సంవత్సరాలు
అన్నపూర్ణాదేవి గురించి తపస్సు చేసి అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయన తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలని స్వప్నంలో అడిగితే నాకు వరాలేమొద్దు, నా ఆసరాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ అన్నానికి ఇబ్బంది లేకుండా అన్నదానం ప్రసాదం, ఏ రోజైతే అమ్మవారు అన్న ప్రసాదం ప్రసాదించిందో ఇలాంటి ఆసరాలు ఇక్కడ ఎక్కడన్నా కానీ 60-70 ఆసరాలు ఉన్నాయి. కాశీనాయన ఆశ్రమం అంటే అన్నదానం ముఖ్యం. ఇక్కడ బెడిసిపిల్లి ఉంది, కలగట్ల ఉంది, ఓంకారం ఉంది, సిద్ధేశ్వరం ఉంది. ప్రతి ఆసనం ఏ ఆసనం అయినా పేరు కాశీనాయన ఆసనం. అక్కడ అన్నదానం ఉంటుంది. ఆయన ఏదన్నా పాడుపడ్డ గుళ్ళు, బాయిలు, చెరువులు ఆయనే సొంతంగా బాగు చేయించి ఇప్పుడు ఏ గుడికి పోయినా ఆయన చేతితో జరిగింది. అంతా భక్తులు విరాళాలతో చేసిందే కానీ ఆయన దగ్గర ఏమి ఉండేది కాదు. ఆయన ఒక మనలాంటి సాధారణ వ్యక్తి, మహిమగల వ్యక్తి అని అనుకుంటే అది జరిగింది. అది కూడా ఇక్కడికి ఇంతమంది ఎలా వస్తున్నారంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు రాగలుగుతున్నారు. ఇది ఇక్కడ అన్నదానం జరుగుతుందంటే ఎవరిది కాదు, భక్తులదే. వాళ్ళే ఇస్తారు, బియ్యం ఇస్తారు, కూరగాయలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, నూనె ఇస్తారు. ఆ భక్తులు ఇచ్చిన దాన్ని బట్టి అన్నదానం జరుగుతుంది. భక్తులు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ఏదో వాళ్ళ మనస్సులో ఉన్న కోరికను ఆయనకి చెప్పుకుంటే ఆ కోరిక సక్సెస్ అవుతుంది, జరుగుతుంది. కాబట్టి వాళ్ళు బియ్యం తెచ్చిస్తున్నారు, కూరగాయలు తెచ్చిస్తున్నారు, నూనె అన్నీ తెచ్చిస్తారు. సకలీకం 29వ ఆరాధనకు ఇక్కడ కార్యక్రమాలు చూసేదానికి దాని పబ్లిక్లోకి తీసుకుపోయినానికి ఛానళ్ళు చదువుతున్నారు. ఇక్కడ ఆశ్రమంలో ప్రతి ఒక్కటి జరుగుతాయి. ప్రతి ఒక్క కార్యక్రమాలకు భక్తుల సహకారంతో వంట మంచులు తత్పరిగా మన ఉరవకొండ, కత్తిరమల్ల, పామిడి, పాలెం, ఎద్దులపల్లి ఆ గ్రామస్తులందరూ 500 మంది సేవకు వస్తారు. ఇక్కడ చాకలమణి మండలంలో ముత్యాలపాడు, గొడియనూరు, చింతలచెరు వంట మాస్టర్లు వస్తారు. సమీపంలో ఈ కాశీనాయన మండలంలో ఉన్న వాళ్ళు ఈ మండలం ప్రతి గ్రామం నుంచి ఇక్కడ కర్రలు తోలడం, ఒక 10 రోజుల ముందు నుంచి ప్రతి ఊరు నుంచి వచ్చి ఇక్కడ వంట చెరుకు సాయం చేయడం, ఇక్కడ సేవ చేయడం. ఈ కాశీనాయన మండలంలో మహా సాయపడి భక్తులందరికీ నాయనగారి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాము. నాయనగారి ఆశ్రమాలలో ఇప్పుడు ఈ 29వ ఆరాధన 130 ఆశ్రమాలు జరుగుతున్నాయి. మేను, కల్గొట్ల, ఓంకారం, అహోబిలం యోగానంద, కత్తిరమల్ల శివారెడ్డి ఆశ్రమం, చిత్తూరు జిల్లాలో అది యాలూరు ఆశ్రమము, వల్లవీడి ఆశ్రమము, కట్టార్పల్లి దగ్గర క్రాస్రోండి ఆశ్రమము, మల్కశిల ఆశ్రమం, ఇక్కడ తర్వాత మాలింతల ధర్మవరం దగ్గర మాలింతల ఆశ్రమము. ఇవన్నీ మాకు పెద్ద పెద్ద ఆశ్రమాలన్నీ రేపు 14వ తారీఖు ఆశ్రమాలలో నాయనగారు స్థాపించిన దాంట్లో 39 ఆశ్రమాలలో మహా గొప్ప ఆరాధన జరుగుతుంది. మేను అది బళ్ళారి పంచముఖి ఆంజనేయ దగ్గర, కసాపురం దగ్గర నాయనగారి చాలా భారీగా అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడికి కూడా కార్యక్రమాలకు పోయి వచ్చేసినాము. 30 ఆశ్రమాలలో నాయనగారి మెయిన్ ఆశ్రమాలకు మహా గొప్పగా ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఆరాధనకు ఇక్కడ వసతులు ఎట్లుంటాయి, పోలీస్ ప్రొటెక్షన్స్ ఎట్లుంటాయని అడుగుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా చక్కగా చేస్తారు. సమీపమున ఈ నాయన యొక్క మండల పరిధిలో ఉన్న గ్రామస్తులందరూ సేవకు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ సేవాధర్మం చేస్తారు. కర్మ కర్త క్రియని కర్తగా ఆయన కూర్చున్నాడు. కర్మ చేసేవాళ్ళు, భోంచేసేవాళ్ళు క్రియగా భోంచేసుకొని పోయి నాయనగారికి ఉత్సవ రూపేనే ప్రతి ఒక్కటి భక్తుల సహకారంతో జరుగుతుంది. కావున బస్సులు తిరగవని దీని చాలా టాక్ అయిపోయింది. బస్సులు పర్మిషన్ కూడా మా వాళ్ళు పోయినారు. కలెక్టర్ ద్వారా బస్సులు కూడా తిరుగుతాయి, దాంట్లో గురించి బాధ లేదు. మైదుకూరు అమ్మకపల్లె మీద, గిద్దలూరు ఓబులాపురం మీద, పోరుమామిల్ల ఓబులాపురం పైన బస్సులు చాలా ఉంటాయి. చాలా సౌకర్యం. ఓబులాపురం ద్వారా ప్రతి ఒక్కరి అక్కడ జంక్షన్ కాబట్టి ఓబులాపురం చేరుకోవచ్చు. గిద్దలూరు నుంచి వచ్చిన పోరుమామిల్లలో ఉంటే ప్రతి సౌకర్యాలు ఉంటాయి. భక్తులకు మంచి వసతులు ఉంటాయి. పోరుమామిళ్ళ ద్వారా రామ్మని
కోరుతున్నాము. ఎంత ధాన్యం వస్తుంది? ఎక్కువ లేదనుకుంటే వచ్చేసి ఉంటాయి. అంతా భక్తులు. నాయనకు క్లాస్ లేరు, అందరు మాసే. ఎందుకంటే రైతులే కాబట్టి తన పొలంలో ఏ పండుతాయో ఫస్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ ధాన్య రూపంతో పుష్కలంగా నాయనగారికి అన్నదానానికి ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రతి ఒక్కరూ రైతుల ఒక సహకారంతోనే జరుగుతుంది. కానీ ఎక్కడ పరిశ్రమలు పెద్ద పెద్ద వాళ్ళ సహకారాలు దీంట్లోకి ఏం లేవు. ప్రతి ఒక్కరూ రైతులు పొలం దున్నుకునే రైతులతోనే, రైతుల ఆధారంతోనే అన్నదానానికి మాత్రం ప్రతి ఒక్క రైతు పండించిన ధాన్యం ఫస్ట్ తీసుకొని వచ్చి నాయనకేసి కడప, కర్నూలు, అనంతపురం, ఈ గుంటూరు, ఇప్పుడు ఎక్కువ గుంటూరు కూడా వ్యాపించింది. ప్రతి ఒక్కరి నుంచి అన్నదానానికి మాత్రం ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరూ ధాన్యం సమర్పించుతారు. అన్నదానానికి ఏ లోటు ఉండదు. ఈరోజు అయిపోయినాయంటే 1000 బస్తాలు ఎప్పుడైనా స్టాకే ఉంటాయి. అన్నదానానికి మాత్రం రైతుల నుంచి మంచి గొప్ప స్పందన, గొప్ప దానపరులు. ఒక అన్నదానానికి వస్తారు కానీ కేవలం డబ్బులు గిబ్బులు చాలా తక్కువ. ఇక్కడ అన్నదానం ధాన్య రూపం దండి వస్తుంటుంది. దాని వల్లనే ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కటి ఉచితం సేవతో వస్తుంటారు కాబట్టి జరిగిపోతుంటుంది. ప్రతి ఒక్కరు ఈ ఆరాధనకు నూనె ఇప్పించేవాళ్ళు, చక్కెర ఇప్పించేవాళ్ళు, శనగపప్పు ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, ఏమి కావాల్సిన వసతులన్నీ మనం ఇవి కావాలనుకుంటే అవన్నీ తీసుకొచ్చి వస్తువులు ఇచ్చిపోతుంటారు. దాంట్లోకి ఏం బాధే ఉండదు. కానీ సేవ చేసేటోళ్ళు కొన్ని వందల మంది సేవకు వస్తారు, సేవ చేసిపోతుంటారు. అన్నీ జరిగిపోతుంటాయి నాయనదైతే. రామేశ్వరి అనేది నాయనగారు 1962లో అక్కడ భూమిలో ఉంది అమ్మవారు అని చెప్పడం, అక్కడ ఈ గుంతదేగా పూర్వం ఎప్పుడు శిథిలాస్తులై పూరిపోయినాదో నాయనగారు సమాధిలో కూర్చుంటారు అనగా అన్నపూర్ణేశ్వరి ప్రతిష్ట అని చెప్పి అందరినీ నేను సమాధి అవుతున్నాడని చెప్పినా ఒక అహంకారం వచ్చేస్తుందని అన్నపూర్ణేశ్వరి ప్రతిష్ట చేస్తున్నాం జ్యోతుల రాండని భక్తులకు అందరికీ తెలియపరిచి ఆయన అన్నపూర్ణేశ్వరి ఆయన ఆ రోజు ప్రతిష్ట చేసి నాయనగారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినారు. ఎక్కువ అనంతపురం డిస్ట్రిక్ట్ మొత్తం వచ్చేస్తారు. బళ్ళారి నుంచి ఎక్కువ కర్ణాటకలో శివమొగ్గ, ఇక్కడ చూస్తే మన సత్యంపల్లి, తిరుగురాళ్ళ, గుంటూరు ఇక్కడి నుంచి వస్తారు. ఈ ఉత్సవాలు మన ధాన్యం పద్ధతిలో చూసుకుంటే పోయిన సంవత్సరము 3 రోజులకు ఒక 4 లక్షల పైగా మన అక్కడ ధాన్యం అయిపోయింది కదా, మన రైస్ అయిపోయింది కదా, దాన్ని బట్టి ఒక 3 లక్షలు దాటి 4 లక్షలకు దగ్గరలో భక్తులు కలుస్తారు అనేది ఒక నమ్మకం. ఎట్లా జరుగుతుంది? ఎవరి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలకు అన్ని దాతలు ఉంటారు. ఆ కార్యక్రమాలన్నీ నేనే ఉత్సవాలు అన్నీ నేను జరిపిస్తుంటాను. ఈ సంవత్సరం ఏదంటే ప్రత్యేకంగా 2000 మంది మహిళలు జ్యోతి ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఆ జ్యోతి మోసే మహిళలు 2000 మంది ఇప్పటికే బుకింగ్ అయిపోయినారు. అది గొప్పది. ఈసారి ఎప్పుడు 600, 700 ఉండాలి. ఇప్పుడు 200 మంది జ్యోతి మోసేదాన్ని బుకింగ్. ఇంకా మా 12వ తేదీ అది 12 గంటలకు జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతి వెలిగించేదాన్ని కూడా నాయనగారు ఏమన్నారంటే, నైనా దేవగణములోనే నా కార్యక్రమాలు చేయండి అంటే 12 గంటలప్పుడు దేవగణం, ఆ దేవగణంలో కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్పినాడు. నైట్ అంటున్నారు అందరూ, ఉత్సవాలు నైట్ చేయడం ఏంది, తెల్లారుదాము 5 గంటలకు చేయొచ్చు అంటుంటారు. ఆయన గారు చెప్పినారు, మా దగ్గర నేను నాయనలు ఎక్కువ అనుభవం అంటే 72లోంచి నాయనగారు ఎంబడింది. ఆయన కార్యక్రమాలన్నీ నాకు చెప్పేవాడు. అందుకే ఆయన ఎట్లా చెప్తే అట్లే జరుపుతూ వస్తుంది.